నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాల్వలోకి దూసుకెళ్లిన కారు, భార్య భర్త మృతి, తల్లిదండ్రులు చిన్నారులను రక్షించిన స్థానికులు. వివేకానంద సేవా సమితి సభ్యుడు సరూప్ పుట్టినరోజు సందర్భంగా భోజనం ప్యాకెట్ పంపిణీ. యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకల సమీపంలో తెల్లవారుజామున పెద్ద కాల్వలోకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో వెలుగుతోడుకు చెందిన భార్య భర్త అక్కడికక్కడే మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న మృతుడి తల్లి తండ్రి, ఇద్దరు కుమారులను స్థానిక యువకులు రక్షించారు. ఈ నేపథ్యంలోనే మృతుల సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాల్ని వెలికి తీశారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టంకు తరలించారు. దీనిపై రూరల్ ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దొరరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వివేకానంద సేవా సమితి సభ్యుడు, సంఘం డైరీ మండల డిస్ట్రిబ్యూటర్ అబ్దుల్ కరీం సరూప్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందికి, పట్టణంలో కొంతమంది వృద్ధులకు భోజన ప్యాకెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, వైద్యురాలు లావణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు, వివేకానంద సేవా సమితి సభ్యులు మీడియాతో మాట్లాడారు. వివేకానంద సేవా సమితి సభ్యులు అబ్దుల్ కరీం సరూప్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బందికి భోజనాన్ని పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఆసుపత్రి ఆవరణంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. వివేకానంద సేవా సంస్థ వారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతున్నాయి. హాస్పిటల్ పరంగా మరి ఒక 2 వారాల క్రితం ఇక్కడ చలివేంద్రము, మజ్జిగ పంచిపెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి సేవా సంస్థ సభ్యుడైన అబ్దుల్ కరీం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా మరి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇంకా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో, మన అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఏలేశ్వరంలో మరి సంఘం డైరీ నడుపుతున్న డిస్ట్రిబ్యూటర్ అబ్దుల్ కరీం షారుఖ్ అనే అబ్బాయిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏలేశ్వరంలో కొంతమంది మరి భిక్షాటన చేసే వారికి ఏంటనో, కొంతమంది మరి విధవరాళ్ళకి, వృద్ధులకు భోజనం ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అలాగే గతంలో కూడా ఈ అబ్దుల్ కరీం కొంతమందికి అనాథలుగా ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుంది. చాలా మందిని తనదంటూ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ సంఘం డైరీ వ్యాపారంలో వచ్చిన కొంత నిధులను మాత్రం మరి బాగా లేనోళ్ళకి, అనాథులకి, అడుక్కునే వాళ్ళకి సాయం చేస్తుంటాడు. దానిలో భాగంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఏలేశ్వరం పట్టణంలో అనేక మందికి భోజనం పొట్లాలు పంచిపెట్టడం జరిగింది. తనతో పాటు వీళ్ళ యొక్క స్నేహితులు కూడా కలిసి చేయడం జరిగింది. ఇక నుంచి
ఈ యొక్క సంగం డైరీ నడుపుతూ ఇందులో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని అనాథులకు అందజేస్తారని పుట్టినరోజు సందర్భంగా అబ్దుల్ కరీం తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సేవా సమితి పైరల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత 2 వారాల నుంచి మజ్జిగ పంపిణీ, గర్భిణీ స్త్రీలకి 9వ తారీఖున భోజనాలు అన్ని అబ్దుల్ కరీం పుట్టినరోజు సందర్భంగా శానిటేషన్ వర్కర్స్ అందరికీ భోజనం పంపిణీ చేశారు. ఈ సేవా సమితి చాలా అన్ని విధాల ప్రతి వీక్ మజ్జిగ సోమవారం మజ్జిగ పంపిణీ చేస్తారు. భోజనాలు కూడా ప్రతి నెల 9వ తారీఖున చేస్తారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వ కట్టడాలకు దారదత్తం చేస్తుందని మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. అన్యాయానికి వ్యతిరేకంగా బాధిత మహిళకు మద్దతుగా పిఠాపురం మసీదు మాన్యం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి నిరసన ర్యాలీగా పాడ కార్యాలయం వద్దకు చేరుకుని పాడ ప్రాజెక్టు డైరెక్టర్ శివరామ ప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్డర్స్ కూడా ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది గవర్నమెంట్. రెండో విషయం మీకు అందరికీ తెలియవలసింది, ఈ జీవితాల్లో ఇబ్బంది పెట్టే విధంగా మనందరూ కూడా మీ అందరికీ ఒకే విషయం, మా సోదరి ఈ స్థలాలలో పేదవాళ్ళు, పేద మహిళలు కొంచెం వెనకాలన్నా మాకు లబ్ధిదారులు ఎలా వచ్చాడమ్మా, లబ్ధిదారులు విదేశాలు రమ్మనమ్మా, కొంచెం కూర్చోబెట్టాలా. మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనదే మనదే మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోనికి రావడానికి లేదు, రారు. ఈ భూమి మందే. ఇప్పటి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరం గానీ నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు గాని, ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీలో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్వరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని, ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఇంతమంది ఏమైపోవాలని? రెండవది, ఎక్కడో తెలంగాణ భూములు పెట్టుకుంటామంటే పేదల పట్టా భూములు తీసేసి 20 ఎకరాలు భూమి ఇచ్చేస్తారా 1000 మందికి పట్టాదారులకి? ఒక్కసారి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా ఇప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల నియోజకవర్గానికో ఒక 100 ఎకరాలు కొంటే అందరికీ అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీల్లేదు. నా అక్క చెల్లెములు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి. ఇటువంటి తరుణంలో పట్టాదారుల మీద, పేద వర్గాల మీద, ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. ఇప్పుడు వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా, వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో
ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడపడుచులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళల పక్షాన. ఇదేనా మహిళలకి బెయిల్ చేసే విధానం? ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో నీకు 15 పెట్టి ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తులు ఇవ్వకపోగా, కుటుంబాలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, 2 సంవత్సరాల్లో కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ చేయకపోగా వారి చేతిలో ఉన్న పట్టాలు లాక్కుంటారా? అది కూడా ఒక వ్యక్తుల కోసం లాక్కుంటారా? ఇది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు పేదల పక్షాన నిలబడి వారు కోరడం జరిగింది. అమ్మమ్మకు అన్యాయం జరిగింది, మేము మోసపోయాం, మా పట్టాలన్నీ ఎవరికో ఇచ్చేస్తున్నారు అని చెప్పి వారి అభ్యర్థనని ఈరోజు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా పడా ఆఫీస్కి వచ్చి పడా ఆఫీసర్ గారి ద్వారా మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం అందజేయమని చెప్పి పడా ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ వారికి తెలియజేయడం చెప్పమని కోరడం జరిగింది. ఎందుచేతనంటే ఏ భూములు ఎవరికి ఇస్తున్నారో, ఎవరి భూములు ఎవరికి పంచుతున్నారో పూర్తి సమాచారం వారి దృష్టిలో పెట్టమని మేము కోరడం జరిగింది. మహిళలకు ఇచ్చిన పట్టాలను లాక్కోవద్దు, పేదవాడికి ఇచ్చిన పట్టాలని లాక్కోవద్దు. పేదవాడి గృహ నిర్మాణం కోసం, పేదవాడి హక్కు కోసం, మహిళల హక్కుగా, భరోసాగా, ధీమాగా భావిస్తున్న ఆ పట్టాలని మీరు లాక్కుంటారా? అది చెయ్యొద్దు. ఆ విధానం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రద్దు చేయమని చెప్పి మేము ఈరోజు కోరడం జరిగింది. లబ్ధిదారులందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే అక్కడ నరసింగపురంలో 20 ఎకరాలు భూమిని ఒక స్కూల్కి ఇవ్వడానికి, ఇక్కడ 5 ఎకరాల భూమి ఒక కాలేజీకి ఇవ్వడానికి నిర్ణయించి వేలాది మంది, సుమారు మామూలుగా పట్టా లబ్ధిదారులు మహిళలే అయితే 1200 మంది 1300 మంది ఉన్నారు. వారి కుటుంబాలు చేస్తే వేలాది మంది ఉన్నారు. వీరందరికీ మీరు దయచేసి అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి. తక్షణం గృహ నిర్మాణం శాంక్షన్ చేయించండి. అందరికీ వారికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చండి. వాటిని వెంటనే వారికి న్యాయం చేయమని, వాళ్ళ ఆందోళన మరి చెందకుండా ఉండే విధంగా చేయమని మేము కోరి ప్రార్థిస్తున్నాం. డిమాండ్ కూడా చేస్తాం. ఐస్ కాలేజీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు అయితే నిరసన చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి పేదవాడి పట్టాలు లాక్కోవడం అభివృద్ధి అని ఈ ప్రభుత్వం అనుకుంటే తిరగబడతాం. పేదవాడి పట్టా లాక్కుని కాలేజీ కడతానంటే పేదల పక్షాన తిరగబడతాం, పోరాడతాం. విరమించుకునే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఒకవేళ ఇది కానీ అవ్వకపోతే ప్రత్యామ్నాయం మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అవ్వకపోవడం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం తప్పకుండా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇది పరిశీలించి తక్షణం ఈ ఉత్తర్వులన్నీ మరి రద్దు చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తారనే విశ్వాసంతోనే మేము వెళ్తున్నాం. లేదంటే తదుపరి కార్యాచరణ తర్వాత తెలియజేస్తాం. ఇది ఎవరిది పిల్లి మంద కాదు సార్ ఏంటి సార్ ఇది? నేను పండుగ బట్టలు అని చెప్పి ఎవరో మిలాటలు ఇచ్చారు, మరి మా పెడతారా? ఏంటి సార్ ఇది? తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకటి పాకల సమీపంలో తెల్లవారుజామున పెద్ద కాలువలోకి కారు దూసుకుపోయింది.
ఈ ఘటనలో వెలగతోడుకు చెందిన భార్య భర్త అక్కడికక్కడే మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న మృతి తల్లి తండ్రి 2 కుమారులు స్థానిక యువకులు రక్షించారు. ఈ నేపథ్యంలో మృతుల సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాల్ని వెలికి తీశారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టంకు తరలించారు. దీనిపై రూరల్ ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టినట్లు సిఐ దొరరాజు పేర్కొన్నారు. మండపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తాపేశ్వరం గ్రామ శివార్న పేకేటిపాకల వద్ద నిన్న రాత్రి వెలుగుతోడి గ్రామానికి చెందిన భోగిల్లి వీర వెంకట సతీష్ అతని భార్య మరియు అతని పిల్లలతో అతని తల్లిదండ్రులతో కాకినాడలోని వాళ్ళ తమ్ముడు గారి కార్యక్రమం ఉంటే అది అటెండ్ అయ్యి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దొల్లుకుని వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్నటువంటి భోగిల్లి వీర వెంకట సతీష్ అలాగే అతని భార్య కిరణ్మయ్య ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోవడం జరిగింది. వెంటనే కారు ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పేకేటిపాక గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యి అందులో ఉంటున్న కారులో ఉన్న ఇద్దరు పిల్లల్ని అలాగే వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్షేమంగా బయటికి తీసుకురావడం జరిగింది. కతిమా ఇద్దరు కారులో ఉండిపోవడంతో వాళ్ళు నీరు మింగి శ్వాస ఆక చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా క్రేన్ సహాయంతో బయటికి తీసి కారుతో పాటు వాళ్ళిద్దరిని రాత్రి హాస్పిటల్ పంపించడం జరిగింది. మార్చికి వాళ్ళు ఇంక్వెస్ట్ చేసుకోవడం, కేసు నమోదు చేయడం, అలాగే ఇంక్వెస్ట్ శవ పంచనామా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఆదివారం సాయంత్రం సమయంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేశారు. పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి స్థానిక ఉప్పాడ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మెసేజ్ ఇచ్చారు. ప్లకార్డులు చేతపట్టి యేసును కీర్తిస్తూ స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. క్రైస్తవులు అందరికీ పాస్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ ప్రార్థన ఆశీర్వాదంలో పిఠాపురంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల కాపర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభువుల ప్రభువు యేసుకు జై, యేసు మహారాజుకు జై, నిన్ను ప్రేమించుచున్న యేసుకు జై, నిన్ను రక్షించుచున్న యేసుకు. ఏజెన్సీ ప్రాంతాల మారుమూల గ్రామాల ప్రజల సమస్యల్ని వేగంగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల్ని ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి అంబేద్కర్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి టి శ్రీనివాస్, విశ్వనాథ్, పలు శాఖల నుండి అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి కుమరిపాలెంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయి 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. వేదికపైన ఉన్న సభాధ్యక్షులు బోగాది వెంకటరమణ గారికి, పెద్దలు పూర్వపు జడ్పీటీసీ మిత్రులు శ్రీ పడాల రాము గారికి, అదేవిధంగా ఎంపీపీ శ్రీమతి సుమ గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి,
రంగంపేట మండల పార్టీ అధ్యక్షులు సూర్యభాస్కరరావు గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గుప్తా గారికి, అదేవిధంగా హేమతులసి గారికి, మాధవరావు గారికి, రాఘవరెడ్డి గారికి, వేదిక ముందున్న నాయకులకు, అభిమానులకు, వివిధ పార్టీల కూటమి నాయకులకు అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1980కి ముందు జనసంఘం అన్న పార్టీని ఆనాడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చేయడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దివంగత కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు వ్యవహరించడం జరిగింది. వాజ్పేయి గారు, అద్వానీ గారు రెండు కళ్ళుగా ఆ రోజు ఒకరు అతివాదం, ఒకరు మితవాదం, ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీని వేళ్ళు ఉనుకునేలా చేయడంలో వారిద్దరి కృషి అమోఘం. 1984లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న సందర్భం. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కరు ఎంపీగా గెలిస్తే నార్త్ నుంచి, ఉత్తరాది నుంచి ఒకళ్ళు ఎంపీగా గెలిచారు. ఇద్దరు మాత్రమే ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఆనాడు సాక్షాత్తు వాజ్పేయి గారు కూడా మాధవరావు సింధియా గారి పైన ఓడిపోవడం జరిగింది. గ్వాలియర్ మహారాజు మాధవరావు సింధియా గారి పైన ఓడిపోవడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఈ పార్టీ మనుగడ సాగించగలదా అని అనేక రకాలైన ప్రశ్నలు కూడా తలెత్తడం, అనేక చోట్ల అవహేళనకు గురి కావడం, అనేక చోట్ల చులకనగా మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడినా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజు లోపలిద్దరు బయటిద్దరు, అంటే బయట అద్వానీ వాజ్పేయి గారు, లోపలిద్దరు పార్లమెంట్ సభ్యులు. మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాల్వలోకి దూసుకెళ్లిన కారు, భార్య భర్త మృతి, తల్లిదండ్రులు, చిన్నారులను రక్షించిన స్థానికులు. వివేకానంద సేవా సమితి సభ్యుడు సరూప్ పుట్టినరోజు సందర్భంగా భోజనం ప్యాకెట్ పంపిణీ. యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.